హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీపీఎస్ స్టార్స్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకీ ఈ వీడియోలో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? అవునండి, ఇది చాలా స్పెషల్ వీడియో నాకైతే. మరి చూసి మీరే చెప్పాలి స్పెషలో కాదో. ఎందుకంటే నేను వీడియో వంట ఎలా చేయాలో చెప్తూ ఈ రైస్ కుక్కర్లో ఎందుకు వండానో చెప్తాను, ఓకేనా? ఇప్పుడైతే నేను స్టవ్ పైన ఎప్పుడు చేసేలా కాకుండా రైస్ కుక్కర్లో ఈరోజు కర్రీ చేయబోతున్నాను. ఎవరైనా బ్యాచిలర్స్ కానీ, ఇంకా స్టూడెంట్స్ కానీ, ఇంకా ఎవరైనా సరే ఇంట్లో ఉన్న లేడీస్ అయినా సిలిండర్ అయిపోయినాక ఇలా రైస్ కుక్కర్ ఇంట్లో ఉంటే వాళ్ళు కూడా ఈజీగా ఎలా కర్రీ చేసుకోవాలని ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏం కర్రీ చేస్తున్నానంటే నేను ఆలు మునక్కాయ కర్రీ చేస్తున్నాను. ఆలు మునక్కాయ నేను ఫస్ట్ సపరేట్ చేద్దామని, అంటే మునక్కాయ సాంబార్ చేద్దామని, ఆలు కర్రీ చేద్దామని కోసి పక్కకు ఉంచుకున్నాను. అయితే సడన్గా సిలిండర్ అనేది ఖాళీ అయిపోయింది. ఇంకా ఏం చేయాలో నాకు ఇంకా అర్థం కాలేదు కొద్దిసేపు. తర్వాత అనిపించింది ఒకసారి రెండు కలిపి వండితే దాని కాంబినేషన్ ఎలా ఉంటుందో చూద్దామని. ఇది చేయడం నేను కూడా ఫస్ట్ టైమే, కానీ ఫస్ట్ టైం అయినా సరే కర్రీ చాలా బాగా కుదిరింది. ఇంకా నేను ఇప్పుడు రైస్ కుక్కర్లో చేయడం ఏం ఫస్ట్ టైం కాదు, కానీ ఈ కర్రీ చేయడం అయితే ఫస్ట్ టైము. మా ఇంట్లో ఎప్పుడు సిలిండరు ఖాళీ అయినా నేను ఇలాగే రైస్ కుక్కర్ పైనే వంట అంతా చేస్తాను. టిఫిన్ ఇంకా లంచ్ బాక్సుల కోసము, ఇంకా పాలు పెడతాను, దీని మీద టీ కూడా చేస్తాను, అన్నీ చేస్తాను అన్నమాట. కాకపోతే కొద్దిగా టైం ఎక్కువగా ఇక్కడ స్పెండ్ చేయాలి మనం. స్టవ్ పైన అయితే కూర చేస్తూ అన్నం వండుతూ ఇంకో పని చేసుకోవచ్చు, కానీ రైస్ కుక్కర్ కదా, కొంచెం దగ్గరే ఉండి అప్పుడప్పుడు మధ్యలో చూస్తూ చెక్ చేస్తూ వండుకోవాలి. సరేలే, ఈ సుత్తంతా మాకెందుకు చెప్తున్నామని అనుకోకండి. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ ఇలాంటి సిచ్యువేషన్ ఎవరో ఒకరు ఫేస్ చేస్తూనే ఉంటారు కదా, వారి కోసం నేను ఈ వీడియో పెడుతున్నాను, ఓకేనా? ఇంకా ఇప్పుడైతే నేను కర్రీ ఎలా చేశాను అనేది చెప్పబోతున్నాను, వినండి. ఇంకా స్టవ్ వెలిగించుకోవడం ఉండదు కాబట్టి రైస్ కుక్కర్ ప్లగ్ మనము స్విచ్ బోర్డుకు పెట్టేసుకొని గిన్నెను రైస్ కుక్కర్లో పెట్టి వార్ము కుక్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి మనకు. కుక్కుకి పెట్టేసేయాలన్నమాట. స్విచ్ని కింద స్విచ్ ఉంటుంది కదా, దాన్ని బటన్ని కుక్కుకు పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మనము చపాతీ కర్ర తీసుకొని, ఇంట్లో చపాతీ చేసే కర్ర లేకపోతే ఏదైనా కొంచెం చెక్కది బరువు ఉండేది గిన్నెపై పెట్టాలి. ఎందుకు అలా పెట్టావు అని అంటారేమో. ఎందుకు అలా పెట్టానంటే, ఇప్పుడు మనము గిన్నె ఖాళీది పెడితే అది వెంటనే బటన్ వార్మ్కి వచ్చేస్తుంది అన్నమాట. అందుకనే నేను ఇక్కడ చపాతీ కర్రను దానిపై పెట్టి కుక్కులో పెట్టాను. ఇంకా అది అలాగే కుక్కులోనే ఉంటుంది. గిన్నె కూడా వేడి అనేది తొందరగా తగ్గదు. నెక్స్ట్ కొంచెం గిన్నె వేడెక్కాక అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర, ఆవాలు, ఇంకా కరివేపాకు వేసుకొని కొంచెం వేడెక్కాక, ఇది స్టవ్ అంత వేడిగా ఉండదు కానీ కొంచెము నిదానంగానే చేసుకోవచ్చు. ఇంకా తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, ఉల్లిపాయలు ఇక్కడ నేను ఒకటి తీసుకున్నాను, అది కూడా వేసుకోవాలి. ఆనియన్ వేగేటప్పుడు దానిపై మూత పెట్టేయండి. ఎప్పుడైనా సరే రైస్ కుక్కర్లో కూరగాయలు బాగా మగ్గాలంటే మూత పెట్టి మగ్గించుకోవాలి, లేకపోతే అవి మగ్గవు. అందుకే ఆనియన్ వేసి మూత పెట్టేశాను. మూత పెట్టి 5 నిమిషాల తర్వాత వేగినాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమంత వేగాల్సిన అవసరం లేదు. ఇంకా తర్వాతకి కట్ చేసుకున్న ఆలు,
ఇక్కడ నేను ఆలు వచ్చేసి 4 తీసుకున్నాను, పెద్ద సైజువి. మునక్కాయలేమో 5 తీసుకున్నాను. ఇంకా అన్ని టమాటాలేమో 2 తీసుకున్నాను. అన్ని వెజిటేబుల్స్ ఒక్కసారే వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ అయితే ఒకటి వేగాక ఒకటి వేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ రైస్ కుక్కర్లో అలా ఉండదన్నమాట. వేగడానికే టైం చాలా పడుతుంది. అందుకే ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి వేసేసి మూత పెట్టేశాను. ఇంకా అవి బాగా మగ్గాక మూత తీసి మళ్ళీ ఇంకోసారి కలిపి పసుపు వేసుకోవాలి. కారం సరిపడినంత, ఉప్పు సరిపడినంత వేశాక వాటిని బాగా మగ్గనివ్వాలి. ఇక్కడ మునక్కాయలలో వాటర్ ఉంటుంది. ఆ వాటర్ అంతా బయటికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. అది ఉడికాక 2 గ్లాసెస్ వాటర్ పోయాలి. పోసి మళ్ళీ 10 నిమిషాలు ఉడికించుకొని తర్వాత ఇక్కడ నేను చిక్కగా కూర రావడానికి కొబ్బరి పొడి వేశాను. కొబ్బరి పొడి మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి కూడా వేశాను. అన్నీ వేసి కలిపి మూత పెట్టేశాను. ఇలా 20 మినిట్స్ దాకా పెట్టానన్నమాట. ఇది హై ఫ్లేమ్, లో ఫ్లేమ్ అని ఉండదు, కాబట్టి ఉడికేదాకా వెయిట్ చేయాల్సిందే. ఇక్కడ టైం చాలా తీసుకుంటుంది, అయినా సరే ఇంకా చేయడం తప్పదు కదా, అందుకే చేస్తున్నాను. ఇంకా రైస్ కుక్కర్కి 2 గిన్నెలు ఉంటాయి కదా, ఒక దాంట్లో అన్నం వండేసాను. ఇక్కడ మా పిల్లలకు, మా హస్బెండ్కి బాక్సులు పెడుతున్నాను అన్నమాట. ఇంకా ఇది మార్నింగ్ వ్లాగే. మార్నింగ్ టైంలో వాళ్ళందరూ స్కూళ్ళకి, డ్యూటీలకి వెళ్ళిపోతారు. ఇంకా అందుకే మీకు రైస్ కుక్కర్లో కూడా అన్నం చేశాను అని చూపించడానికి తీసాను అంతే. నెక్స్ట్ అన్నం బాక్స్లలో కట్టేస్తున్నాను. ఫ్రెండ్స్, నా వ్లాగ్స్ మీరు చూస్తున్నట్టయితే నా ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి. మీరు చేసే సపోర్ట్ వల్ల నాకు ఇంకా చేయాలి వీడియోస్ అని అనిపిస్తుంది. చూసేసి స్కిప్ చేసేసి వెళ్ళిపోకండి ప్లీజ్. వీలైతే ఒక సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో అన్ని మంచి మంచి వీడియోసే ఉంటాయి. ప్రతి ఒక్క వీడియోలో మంచి టిప్స్, ఇంకా మీకు అవసరమైన విషయాలన్నీ నేను చెప్తూ వంట చేస్తుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇక్కడ మూత తీసాక పొగలు ఎలా వస్తుందో చూడ్డానికి బాగుంది కదా. ఇంకా కర్రీ అనేది ఇంకా ఉడకడానికి దగ్గరికి వచ్చిందనమాట. ఇంకా కొంచెం 5 మినిట్స్ ఆగి మళ్ళీ ఉడికించుకున్నాను, ఎందుకంటే కొంచెం ఇంకా ఆలు ఉడకలేదు. ఇంకా చివరిగా 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి తీసాను. మునక్కాయ, ఆలు 2 కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఒకవేళ మీరు ఇంకా తర్వాత వంట చేయడం ఏం లేకపోతే దాంట్లో ఉన్న హీట్కి అలాగే పెట్టండి, అది బాగా ఉడుకుతుంది. ఇంకా చివరిగా పాలు కూడా పెట్టేశాను. బాయ్ ఫ్రెండ్స్.